శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో గురు పౌర్ణమి రోజున ఈ 5 రాసుల వారు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ముందుగా గనక మీరు మా ఛానల్ని గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి జూలై 10న వచ్చింది. ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ పవిత్రమైన రోజున గురువును పూజిస్తే గురువుతో పాటు భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది. పురాణాల ప్రకారం గురువు దేవుని కంటే ఉన్నతమైన వారిగా అనేక గ్రంథాలలో పేర్కొనబడింది. ఎందుకంటే గురువు లేకుండా ఎలాంటి జ్ఞానం పొందలేము. గురువు మద్దతు వల్లనే మనకు ఏ రంగాలలో అయినా విజయం సాధించగలం. అందుకే పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు గురు పూర్ణిమ రోజున కొన్ని పరిహారాలను పాటిస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిహారాలను పాటించటం వల్ల మన జీవితంలో ఎప్పటికీ ధనధాన్యాలకు లోటు ఉండదని, భగవంతుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని, అంతేకాదు గురుదోషం నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంన గురు పూర్ణిమ రోజు ఈ 5 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. 5 రాశులలో మొదటి రాశి మేషరాశి, రెండవది సింహరాశి, మూడవ రాశి తులారాశి, నాలుగవ రాశి వృశ్చిక రాశి, 5వ రాశి కుంభరాశి. ఈ 5 రాశులతో పాటు ఎవరి జాతకంలో అయితే గురుదోషం ఉంటుందో వారు కూడా ఈ పరిహారాలు పాటించవచ్చు. గురు పూర్ణిమ రోజు మీకు నచ్చే గురువులకు కొత్త బట్టలు లేదా ఇంకా ఏదైనా ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వవచ్చు. తల్లిదండ్రులు కూడా తొలి గురువులు అంటారు. కాబట్టి వారిని కూడా ఈ రోజు ఒక చోట కూర్చోబెట్టి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి వారి పాదాలను తాకి వారి ఆశీస్సులు తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ప్రాపంచిక సుఖాన్ని పొందగలరని పండితులు చెబుతారు. ఈ గురు పౌర్ణమి రోజు గురు దోషాన్ని తగ్గించుకోవటానికి ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున గురువుల దగ్గరకు వెళ్లేందుకు వీలు కాని వారు రావి చెట్టు, మర్రి చెట్టును పూజించాలి. గోమాతలకు రోటి తినిపించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు బ్రాహ్మణులకు భోజనం సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మీ గురుగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. గురు పౌర్ణమి రోజున నల్ల రంగు వస్త్రాలను ధరించవద్దు. ఈ పవిత్రమైన రోజున మద్యం, మాంసం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఈ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. వీలైనంత వరకు ఉదయం నుండి రాత్రి వరకు మీ మనసును ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ రోజు గురువుకు సంబంధించిన పురాణాలను లేదా భగవద్గీతను పఠించటం వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యారంగంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే సత్యనారాయణ్ణి ఆరాధించటం, సత్యనారాయణ కథను చదవటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయటం వల్ల గురు అనుగ్రహం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.